తెలుగు ఎంటర్టైన్మెంట్ ఛానల్కి అందరికీ స్వాగతం. ఈరోజు మనం ప్రపంచంలోనే 5 ఎక్స్పెన్సివ్ మెటల్స్ గురించి తెలుసుకుందాం. వాటిలో మొదటిది రోడియం. రోడియాన్ని 1803లో కనుగొన్నారు. దీన్ని కార్లలో ఉపయోగిస్తారు. రోడియం కాలుష్యాన్ని కూడా తగ్గిస్తుంది. దీని ఉత్పత్తి ఎక్కువగా సౌత్ ఆఫ్రికాలో జరుగుతుంది. దీన్ని ఆభరణాలకు కూడా తయారు చేస్తారు. దీని కాస్ట్ వచ్చేసి ఒక ఔన్స్కి $13,900, $13,900 అనమాట ఒక ఔన్స్కి. దీన్ని వాహనాల్లో ఎగ్జాస్ట్ వ్యవస్థలో ఒక భాగంగా కూడా ఉపయోగిస్తారు. ఇప్పుడు పల్లాడియం గురించి తెలుసుకుందాం. పల్లాడియము అన్ని లోహాల కంటే కూడా చాలా కాస్ట్లీ అయింది. ఇది కూడా 1803లోనే కనుగొనడం జరిగింది. దీన్ని వాహనాల ఇంధనంలో వాడతారు మరియు ఆభరణాల్లో కూడా వాడతారు. దీని ధర వచ్చేసి $2,352 పర్ ఔన్స్. దీని ఉత్పత్తి ఎక్కువగా రష్యాలో జరుగుతుంది. ఇప్పుడు మనం గోల్డ్ గురించి తెలుసుకుందాం. గోల్డ్ మనందరికీ తెలిసిందే. దాన్ని మన భారతీయులు ఎంతో ప్రియంగా ఆభరణాల రూపంలో వాడుతూ ఉంటారు. అలాగే ఇంతకుముందు పూర్వం మన ఈ కరెన్సీ ప్రింట్ అవ్వకముందు ఎక్కువగా ట్రేడింగ్ అనేది ఎక్కువ గోల్డ్ సిల్వర్ తోటి అట్లా జరిగేది. గోల్డ్ ఎక్కువగా భారతదేశంలో ఉపయోగిస్తారు. దీన్ని ఎక్కువగా చైనాలో మైనింగ్ చేస్తారు. ఇది ఎక్కువగా చైనాలో లభిస్తుంది బంగారం. అలాగే దీని ప్రైస్ వచ్చేసి $1,900 ఒక ఔన్స్కి. ఇప్పుడు ఇరేడియం గురించి తెలుసుకుందాం. ఇది కూడా 1803లోనే కనుగొనడం జరిగింది. దీని ప్రైస్ వచ్చేసి $52,877 పర్ కేజీ అనమాట. దీన్ని హెవీ డ్యూటీ ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్స్కి ఉపయోగిస్తారు. ప్లాటినం మిశ్రమాలని గట్టిపరచడానికి కూడా దీన్ని ఉపయోగిస్తారనమాట. ఇప్పుడు ప్లాటినం గురించి తెలుసుకుందాం. ప్లాటినాన్ని 1735లో కనుగొనడం జరిగింది. దీని ప్రైస్ వచ్చేసి $865 పర్ ఔన్స్. ఇది ఎక్కువగా సౌత్ ఆఫ్రికాలో లభ్యమవుతుంది. దీన్ని రసాయన పరిశ్రమల్లో ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే కంప్యూటర్కి సంబంధించిన పార్ట్స్లలో, హార్డ్ డిస్క్లో ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే ఆభరణాల తయారీకి కూడా ప్లాటినంని ఉపయోగిస్తూ ఉంటారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.